వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. ప్రభాస్ పై తనకేమీ ద్వేషం లేదంటూనే ఆయన గురించి వ్యతిరేకంగా జాతకం చెబుతూ ఉంటారు. ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంగ్లీష్ నేర్పించాలి అనుకుంటున్నారా? ఈ నెల 25 నుండి మే 26 వరకు మన బాన్సువాడ పట్టణంలో ప్రోమైన్స్ వారి ఆధ్వర్యంలో 6 నుండి 14 వయసు పిల్లలకు కేంబ్రిడ్జ్ వారి యంగ్ లెర్నర్స్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 9100323212 నెంబర్ పై సంప్రదించండి. రాజకీయ రంగంలోని ప్రముఖులకు, సినీ రంగంలోని ప్రముఖులకు జాతకాలు చెబుతూ ఆయన కూడా ఓ ప్రముఖుడిగా మారిపోయారు. సమంత విడాకులు తీసుకుంటుందని, కాపురం నిలవదని చెప్పిన విషయం నిజం అవటంతో ఆయన ప్రముఖుల గురించి ఏమేం చెప్తాడా అంటూ నెటిజన్లు వీడియోలను శోధించి మరీ తెలుసుకుంటున్నారు. తాజాగా ఆయన ఒక వీడియోలో ఓ హీరోయిన్ విడాకుల అంశాన్ని ప్రస్తావించారు. కలర్స్ స్వాతి ఒకసారి తన దగ్గరికి వచ్చి జాతకం చూపించుకుందని చెప్పారు. ఆ తర్వాత తను వివాహ జీవితం ఎక్కువ కాలం నిలవదని, భర్తతో విడాకులు తీసుకుంటారని, విడిపోయే పరిస్థితి ఉందంటూ చెప్పానని, అయితే ఈ విషయంలో ఆమె తనను బాగా తిట్టి వెళ్లిపోయిందన్నారు. తాను చెప్పింది అర్థం చేసుకోకుండా స్వాతి అలా ప్రవర్తించిందని, తాను చెప్పినట్లే తర్వాత భర్తతో విడాకులు తీసుకుందన్నారు. ఈ విషయం తాను కావాలని చెప్పింది కాదని, ఆమె జాతకం అలా ఉందన్నారు. డబ్బుల కోసం ఆరాటపడి తాను ఎవరికీ జాతకాలు చెప్పటం కానీ, పూజలు చేయించటం కానీ జరగలేదన్నారు. తన వద్ద ఎంతో మంది రాజకీయ ప్రముఖులు వినియోగదారులుగా ఉన్నారని, హీరోయిన్లకు పూజలు చేయించినా ఇంతవరకు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదన్నారు. రష్మిక మాత్రం పూజలు చేయించినందుకు డబ్బులు ఇచ్చిందన్నారు. తాను ఎవరి గురించి జాతకాలు చెప్పినా వారి గ్రహబలం, వాటి స్థితిని బట్టి జాతకం చెబుతూ ఉంటానని, వీడియోలకు వీక్షణలు రావాలనో లేదంటే తాను పాపులర్ అవటం కోసమో ఇలాంటివి చేయనన్నారు. వేణుస్వామి చెప్పేవన్నీ అబద్దాలేనంటూ కొట్టేసేవారు కొందరుండగా, అతను చెప్పేది ఖచ్చితంగా జరుగుతుందని నమ్మేవారు కూడా ఉన్నారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు SR న్యూస్.